వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈదురు గాలులకు ధ్వంసమైన నూతనంగా నిర్మించిన చెర్లపల్లి రైల్వే స్టేషన్, కపిలతీర్థం ఆలయంలో భద్రతా దళాల మాక్ డ్రిల్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించం ఏసీపీ ఎం రమేష్, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి, జనగామ జిల్లా పాలకుర్తి మండలం విష్ణూరు గ్రామంలో నకిలీ దేశగుర్పు మాయాజాలం. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదార్కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్లో చీమల తిరుపతిపై దాడి కేసులో నిందితుల అరెస్ట్ వివరాలను గోదార్కని ఏసీపీ ఎం రమేష్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ భూమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న గోదావరికని 1 టౌన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లోపల చీమల తిరుపతి అనే వ్యక్తి మీద రాగుల రాజశేఖర్, భువనగిరి రాకేష్ అనే 2 వ్యక్తులు కత్తులతోటి చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఈ సంఘటనకు సంబంధించి గోదావరికని 1 టౌన్ లోపల హత్యా ప్రయత్నం కేసు ఇమ్మీడియట్గా నమోదు చేసి వెంటనే వాళ్ళను వితిన్ 24 అవర్స్ లోపల 2 అక్యూజ్డ్ రాగుల రాజశేఖర్, భువనగిరి రాకేష్ 2ని కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఈ కేసు నేపథ్యం ఏంటంటే, ఈ చీమల తిరుపతి ఈ రాకేష్ వీళ్ళు ముగ్గురు కూడా గతం లోపల ఒక మర్డర్ కేసు లోపల నిందితులు. దానికి సంబంధించి ఆ మర్డర్ కేసు విక్టిమ్స్ తోటి కాంప్రమైజ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తే తిరుపతి సహకరించడం లేదనే ఉద్దేశంతో రాకేష్, రాజేష్ 2 కలిసి నిన్న అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. చంపడం వల్ల ఆ కేసులో మెయిన్ కేసులో తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు చేయడం జరిగింది. దీన్ని శాస్త్రీయంగా పరిశోధన చేసి వితిన్ 24 అవర్స్ లోపల మేము వాళ్ళని పట్టుకొని సరైన ఆధారాలతో ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరికనిలో ఉన్న వీళ్ళందరికీ దీని ఒక హెచ్చరికగా భావించి వీళ్ళందరికీ లా అండ్ ఆర్డర్ పరంగా ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి చిన్న ఇష్యూలు వచ్చినా సహించే క్వశ్చన్ లేదు. వాళ్ళందరికీ చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను 4 కోడ్లుగా చేయడాన్ని నిరసిస్తూ సింగరేణి ఉద్యోగులతో పాటు మినరల్స్, బ్యాంకర్స్, అసంఘటిత కార్మిక రంగాలకు చెందిన ఉద్యోగులు ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిర్వహించే సమ్మెలో సింగరేణి ఉద్యోగులు పాల్గొనాలని ఆయన కోరారు. ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ బొగ్గు గనులకు పుట్టినిల్లు అయిన ఇల్లందు ప్రాంతంలో బొగ్గు గనులకు అవకాశం లేకుండా పోయిందని, గత ప్రభుత్వం విధానాల వలన ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి తీసుకోవాలని, కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ కార్మిక సంఘాలతో కలిసి పాల్గొనే ఈ సమ్మె కోసం ఈ నెల 2వ వారం నుంచి అన్ని కార్మిక సంఘాలతో చర్చలు కొనసాగిస్తామని అన్నారు. బొగ్గలు, స్టీలు, అనేక రకాల మినరల్స్ సంబంధించి, బ్యాంకులకు సంబంధించి, అసంఘటిత రంగం, రైతాంగం వీళ్ళందరూ రేపు ఈ సమ్మెలో పాల్గొనబోతాం. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఏదైతే 29 చట్టాలను 4 కోడ్ల చేసి అసలు కార్మికులకు హక్కు లేకుండా చేసి యజమానులకే పూర్తి హక్కు కల్పించే యొక్క సమ్మెను కార్మిక వర్గం అంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. రేపు ఈ సమ్మె అయితే సంఘం పెట్టుకునే హక్కు ఉండదు. రెండోది, ఒక కార్మికుడికి యాక్షన్ తీసుకుంటే కోర్టుకు పోకుండా సంప్రదింపులు చేయాలి తప్ప కోర్టుకు పోయే హక్కు లేదు. అదేవిధంగా ఒక సంఘంలో ఒక యూనియన్ ముఖ్యంగా మాట్లాడాలంటే ఫస్ట్ ఎన్నికలు పెట్టాలంటే 51% ఉంటే తప్ప ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉండదు. ఇలాంటి ప్రధానమైన ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ ఈ యొక్క సమ్మెలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము సమ్మెలో పోతా ఉన్నాం. కాబట్టి సింగరేణి కార్మిక వర్గం అంతా మే 20వ తారీఖున అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే సమ్మెను జయప్రదం చేయాలి. ఇందులో ప్రస్తుతం ఉన్న సందర్భం ఏంటంటే బిఎంఎస్ మినహాయించి అన్ని జాతీయ కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాలు పాల్గొంటా ఉన్నాయి. కాబట్టి ఇదొక అంశం. రెండవ అంశం, ఈరోజు ఎల్లందు లాంటి బొగ్గు పుట్టిన ఏరియాలో రేపు రాబోయే రోజుల్లో బొగ్గు కనుమరుగయ్యే పరిస్థితి కనబడతాం. ఒకప్పుడు 10,000 మంది కార్మిక వర్గాన్ని చూసినాం. ఈనాడు 500 పైచీలకు వస్తా ఉన్నాం. రేపు కనుక ఏదైతే రేపు
ఈ జేకేపై ఎక్స్టెన్షన్ రొంపేడు ఓపెన్ కాస్ట్ వారు ఇచ్చిన టెండర్ ప్రకారం ఓబీ బొగ్గు వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు చూస్తా ఉన్నాం. ఇదే కొనసాగితే ఇంకా 200 మంది ఏరియా ట్రాన్స్ఫర్ కావాల్సి వస్తుంది. అంటే కేవలం 200 మంది 300 మందితో ఏరియా మొత్తం నడపాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే ఈరోజు నేను ఇటు మేనేజ్మెంట్ ప్రభుత్వాన్ని ఒక విధంగా డిమాండ్ చేస్తూ ఏదైతే 12-3 సెటిల్మెంట్ ఉందో ఈ కోయగూడెం ఏదైతే 2003లో జరిగిన ఒక అగ్రిమెంట్ ఇల్లందు దాన్ని బట్టే బొగ్గు తీసే పని పర్మనెంట్ కార్మికులకు చేయాలని ఒక చట్టం ప్రకారం బొగ్గు తీసే పనిని కార్మికులకే ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ కోయగూడెం 3 ఏదైతే ఉందో 2021లో వేలంలో తీసుకున్న వారికి టెండర్ పాలసీ ప్రకారం 1 సంవత్సరంలో బొగ్గు పనులు చేపట్టాలి. దాన్ని చేపట్టలేదు కాబట్టి అదేవిధంగా సొంత ఇంటి పథకాన్ని అమలు చేయమని చెప్పి కూడా చెప్పినాం. దానికి అనేక రకాల మోడాలిటీస్ ఉన్నాయి. గతం 2009లో ఏఐటీసీ గుర్తింపు సంఘం ఉన్నప్పుడు కూడా భూపాలపల్లి శ్రీరాంపూర్ లాంటి దాంట్లో కొన్ని మోడాలిటీస్ రూపొందించుకున్నాం. దాని ప్రకారం మళ్లీ సింగరేణి వ్యాప్తంగా కార్మిక వర్గానికి సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని చెప్పి అదేవిధంగా కార్మిక వర్గానికి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే పెర్క్స్ మీద వెల్ఫేర్ మెజర్స్ మీద రికవరీ అమౌంట్ను మళ్ళీ రిఫండ్ చేయాలని చెప్పి అదే కాకుండా కొన్ని సందర్భాల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న నిత్యమైన సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ పరిష్కారం ఏఐటీసీ చేస్తుంది. మారు పేర్ల అంశం ముఖ్యంగా మారు పేర్లది అనేక సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు కూడా వాటిని ప్రకటించినాయి. కానీ సింగరేణి స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టినాం. ఇప్పటికీ అడ్వకేట్ జనరల్ నుంచి ఒక అనుమతి రావాలి. అనుమతి వచ్చిన తర్వాత వాటిని ఏ విధమైన మారు పేర్లలో ఇంటి పేరు కొన్ని వేరే ఉన్నాయి, కొన్ని కులాల పేర్లే వేరే ఉన్నాయి, రకరకాల పేర్లు ఉన్నాయి. వాటన్నింటినీ సాగ్రిగేట్ చేసి వాటిని కూడా అమలు చేస్తాం. అదేవిధంగా డిస్మిస్ కార్మికులకు సంబంధించి మేనేజ్మెంట్ ఒకవైపు మేము ఒక్కసారి ఏ మాస్టర్ లేకుండా అనుమతి ఇవ్వాలని చెప్తే గతంలో లోక్ అదాలత్ కంపెనీ రాసిచ్చింది 5 సంవత్సరాల్లో ఏదైనా 2 సంవత్సరాలు ఈరోజు 100 మాస్టర్లు ఉంటే మేము ఉద్యోగాలు ఇస్తున్నామని రాసిచ్చారు. దాన్ని మేము మళ్ళీ ఫైట్ చేసి దాని మోడల్ రివ్యూ చేయాలి. అదేవిధంగా క్యాంటీన్స్ అదేవిధంగా మిగతా ఓపెన్ కాస్ట్ కార్మికులు తర్వాత రకరకాల ప్రమోషన్స్ ముఖ్యంగా ఎక్కడైతే కార్మిక వర్గం చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఈరోజు సివిల్ డిపార్ట్మెంటు మెడికల్ డిపార్ట్మెంటు క్లర్కులు అదేవిధంగా సెక్యూరిటీలో చాలా వేకెన్సీ ఉన్నాయి. చదువుకున్న కార్మికులతోనే ఫిలప్ చేయాలని చెప్పి మేము దాన్ని కోరినాం. దాన్ని కూడా ఫిలప్ చేయడానికి ఈరోజు కంపెనీ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాం. ఏదేమైనా సింగరేణి ఎన్నికలు 46 డిమాండ్లను మేము సాధిస్తామని చెప్పి కార్మికులకు హామీ ఇచ్చాం. వాటిని ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యస్థలమైన బద్రీనాథ్ ధామ్ ఇవాళ ఉదయం 6 గంటలకు భక్తుల కోసం ద్వారాలు తెరిచింది. పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. ప్రారంభ వేళలో భారత ఆర్మీ బ్యాండ్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. లక్షలాది భక్తులు బద్రీనాథుడి దర్శనానికి తరలివచ్చారు. ప్రతి సంవత్సరం మే నుండి నవంబర్ వరకే ఈ ఆలయం భక్తులకు అందుబాటులో ఉంటుంది. తిరుపతి గరుడ ఫ్లైఓవర్ పై జన్మదిన వేడుకలు బైక్ రేసులు నిర్వహిస్తున్న యువతను పోలీసులు అరెస్ట్ చేశారు. సోలార్ సిపి కెమెరాల ద్వారా ఫ్లైఓవర్ పై పార్టీ చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకొని అందరినీ అదుపులోకి తీసుకున్నారు. వాహనాల వేగం వల్ల ప్రమాదాలు సంభవించవచ్చని పార్టీలు వాహన పార్కింగ్లకు వంతెనపై నిషేధమని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
గాలులకు ధ్వంసమైన నూతనంగా నిర్మించిన చెర్లపల్లి రైల్వే స్టేషన్ 3 నెలల కిందట రైల్వే స్టేషన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అట్టహాసంగా ప్రారంభించిన ప్రధాని మోడీ. చిన్నపాటి ఈ ఈదురుగాలులకు కొట్టుకుపోయిన రైల్వే స్టేషన్ డబుల్ మర్డర్ కేసును ఛేదించిన విశాఖ పోలీసులు. ఏప్రిల్ 26వ తేదీన దువ్వాడ రాజీవ్ నగర్లో వృద్ధ దంపతుల హత్య చేసి వారి దగ్గర నుండి 4.5 తులాల బంగారం, స్కూటీని చోటు చేసిన నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రా. నిందితుడి నుంచి 4.18 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రసన్న కుమార్ శర్మ ఇంటర్నేషనల్ క్రిమినల్ గా పేరొందిన విశాఖ సిపి దుబాయ్ ఎమిరేట్స్ లో నేరం చేసి 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినట్లు చెప్పిన సిపి చూస్తే ప్రసన్న కుమార్ మిశ్రా అని తెలిసింది. ప్రసన్న కుమార్ మిశ్రా నేటివ్ ఆఫ్ ఒడిశా. అతని వైఫ్ అండ్ ఈ లేడీ డిసీజ్ ఇద్దరు ఫ్రెండ్స్. తర్వాత ప్రసన్న కుమార్ మిశ్రా గారి భార్య కోవిడ్ అప్పుడు చనిపోయారండి. కానీ ఆ పరిచయం మాత్రం ప్రసన్న కుమార్ మిశ్రాతో ఆ డిసీజ్ లేడీతో పరిచయం కంటిన్యూ అయింది. ఈ ప్రసన్న కుమార్ మిశ్రా బ్యాక్గ్రౌండ్ చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు ఉంది. అతను అక్కడ ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేసి 5 సంవత్సరాలు అక్కడ జైల్లో ఉన్నాడు. తర్వాత 5 సంవత్సరం తర్వాత అతను జైలు నుండి బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడికి మన ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా కొన్ని అప్పు తీసుకున్నారు వేరే వాళ్ళ నుండి. ఆ అప్పు తీర్చాలంటే ఆయన ఏం ప్లాన్ చేశారంటే ఈ లేడీ డిసీజ్ మేరా నుండి గొలుసుకు దొంగతనం చేస్తామని అనుకున్నారు. సో ఆ రోజు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేరా దగ్గర అది నరికేసి తర్వాత గొలుసు లాక్కున్నారు. అప్పుడు ఆ లేడీ చనిపోయాడు. తర్వాత మళ్ళీ బయటికి పోతూ ఉంటే మరి మేల్ డిసీజ్తో కూడా స్కాఫల్ జరిగింది. అప్పుడు మేల్ డిసీజ్కి కూడా విచక్షణ రహితంగా స్టాప్ చేసి చంపేశాడు. ఆ క్రైమ్ వెపన్ అతను ఒక సూపర్ మార్కెట్ నుండి కొన్నాడు, స్వయం తీసుకొచ్చాడు. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాడు. ఆ వెపన్ కూడా మేము సీజ్ చేశాము. ఉగ్రదాడులు జరిగితే ఎలా ఎదుర్కోవాలో మాక్ డ్రిల్ నిర్వహించిన భద్రతా బలగాలు. భక్తులను ఎలా రక్షించాలనే విషయంపై టీటీడీ నిఘు భద్రతా సిబ్బందికి స్థానిక పోలీసులకు మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆక్టోపస్ కమాండోలు పాల్గొన్నారు. సుమారు 2 గంటల పాటు ఈ మాక్ డ్రిల్ జరిగింది.
వద్దమ్మా అక్కడ వెళ్ళండి. జనగాం జిల్లా కొడగండ్ల మండలం మొండ్రైల్ చెరువు ముందు తండ గ్రామ పంచాయతీలోని శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వేద పండితుల సాక్షిగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మండల గ్రామ ముఖ్య సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్, సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విష్ణూరు గ్రామంలో నకిలీ దేశ గురువు మాయాజలం దేశ గురువు పేరిట లక్షల రూపాయలు వసూలు చేసిన వైనం మోసపోయిన గ్రామస్తులు తలలు పట్టుకొని మా పైసలు మాకు ఇప్పేయండి అని వేడుకుంటున్న నకిలీ దేశ గురువు బాధితులు. అక్కడి నుండి పరారైన నకిలీ దేశ గురువు అనుచరులను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించిన గ్రామస్తులు. దేశగురు అనే ఒక మాయ మాటలతో వచ్చి గ్రామాన్ని మొత్తం విచ్చలవిడిగా అమాయక ప్రజలను ఆగం చేసి ఒక్కొక్కరి దగ్గర చేతబడి చేస్తాం, బాగు చేస్తామని ఒక ముఠా తయారై ఒక జుంపాలు గడ్డాలతో వచ్చి జనాన్ని మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర 20,000, 10,000 గొర్రెపోతులు, క్వింటాల బియ్యం ఇచ్చుకుంటూ ఒక దగ్గర సుమారుగా 2 లక్షల రూపాయల దాకా వసూలు చేసి జనాన్ని మోసం చేసి పారిపోతుంటే ఇక్కడ యూత్ పిల్లలు అందరూ ప్రజల సమక్షంలో అందరూ పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి ఎవరైతే ఎవరో డబ్బులు
బియ్యం తీసుకునే వారికి ఇప్పించడానికి ప్రజలందరూ చాలా కోపంతో ఉన్నారు. దేశగురు అంటే ఆయన ఎమ్మడే పారిపోయాడు. వాళ్ళ అనుచరులు 4-5 ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏమైతే తీసుకురో సేకరించి ఎవరైతే పోగొట్టుకురో వాళ్ళకి ఇప్పించడానికి యువకులు ప్రజలందరూ ఇక్కడ ఏకం ముక్తితో ఉన్నాం. ఎటు చేసి ఇట్లాంటిది ఇంకా వేరే గ్రామంలో జరగకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇస్తాం. పై అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీలకు కూడా ఇచ్చి వాళ్ళని ముఠా కట్టుదిట్టం చేయడానికి మీ ఊరంతా పోయి పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడానికి మేము ముందున్నామని తెలియజేస్తున్నాం. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో కామ్రేడ్ అరుణోదయ రామారావు 6వ వర్ధంతి సందర్భంగా రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం జరిగిన సభలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడారు. जोहार कामरेड रामरावन्नकु जोहार कामरेड रामरावन्नकु अमर वीरुलकु अमर वीरुलकु प्रजा कళలు వర్ధిల్లాలి ప్రజా సాహిత్యం వర్ధిల్లాలి ప్రజా కళలు వర్ధిల్లాలి అమర వీరులకు జోహార్లు అమర వీరులకు జోహార్లు అమర వీరుల ఆశయాల్ని సాధిద్దాం సాధిద్దాం అమర వీరుల ఆశయాల్ని సాధిద్దాం సాధిద్దాం. ఈరోజు అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కామ్రేడ్ రామారావు మరణించి 6 సంవత్సరాలు కాబోతా ఉంది. 6వ స్మారక సభను నిర్వహించుకుంటున్నాం. కామ్రేడ్ రామారావు అన్న ప్రజల చైతన్యం కోసం అనేకమైనటువంటి కళారూపాలను నిర్వహించి ప్రజలు చైతన్యం చేసి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిలిపినటువంటి ఒక గొప్ప కళాకారుడు. ఆయన లేని లోటు ఇవాళ అరుణోదయ సంస్థకు కానీ వారి కుటుంబానికి కానీ తీవ్రమైనటువంటి నష్టంగా భావిస్తాను. ఇలా ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన తన గళాన్ని ఆటను పాటను వినిపించేవాడు. ఇవాళ ఆ ప్రభుత్వం యొక్క విధానాలని ఎండగట్టి మరి ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం మంచి మంచి పాటలు పాడి ప్రజలు చైతన్యవంతం చేసే ఒక గొప్ప కళాకారుడు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాంటి రామరావన్నకు బుక్లో జోహర్లు అర్పిస్తూ ఇవాళ స్మారక సభను నిర్వహించుకున్నాం. ఇవాళ రామరావన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.